ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మినిస్టర్ నారా లోకేష్ గారు ఒక స్థిర నిర్ణయానికి వచ్చినట్లుగా కనబడుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంవత్సరమే నా కొడుకుని సీఎం చెయ్యాలి అని కంకణం కట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. పార్టీ సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు, నేను సీఎం అవ్వాల్సిందే అని భీష్మించి కూర్చున్నారు నారా లోకేష్ గారు. కానీ వీరిద్దరికీ కంటగింపుగా పక్కలో బల్లెల్లా తయారయ్యారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. అందుకే పవన్ కళ్యాణ్ గారిని కూటమి నుంచి గెంటేద్దాం, లోకేష్ని సీఎం చేసేద్దాం అనే స్ట్రాంగ్ డెసిషన్కు టీడీపీ అగ్రనాయకత్వం వచ్చేసింది. అయితే పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్గా గెంటి వేయకుండా పొమ్మన లేక పొగబెట్టాలి. తాజాగా ఆ పొగ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. తాజాగా చంద్రబాబు గారు మంత్రులకు ర్యాంకింగ్స్ ఇచ్చారు. ఆ ర్యాంకింగ్స్లో తనకు తన కొడుక్కి బెటర్ ర్యాంకింగ్స్ ఇచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ గారికి 10వ స్థానం మాత్రమే ఇచ్చారు. అసలు కూటమిలో వేరే పార్టీకి చెందిన మంత్రికి ర్యాంకింగ్స్ ఇవ్వడానికి మీరెవరు అని ప్రశ్నిస్తున్నారు జన సైనికులు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, మినిస్టర్గా అద్భుతంగా పరిపాలిస్తూ నంబర్ 1 స్థానంలో ఉన్నారు. యుద్ధ ప్రాతిపదికన రోడ్లు వేయించడంలో కానీ, త్రాగునీటి వసతులు కల్పించడంలో కానీ, మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ, కేంద్రం నుండి లక్షలాది కోట్ల రూపాయలు ఫండ్స్ రప్పించడంలో కానీ అన్నింటా ముందంజలో ఉన్నారు. నిజానికి ప్రజలు పవన్ కళ్యాణ్ గారినే సీఎం స్థాయిలో చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని డమ్మీలుగా వారు భావిస్తున్నారు. ఇదే అంశం చంద్రబాబు గారికి, లోకేష్ గారికి కంటగింపైంది. అందుకే పొమ్మనలేక పొగబెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారిని కూటమి నుంచి బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఏం చేస్తాం, పోగాలము దాపురించినప్పుడు బుద్ధులు గడపడం కష్టం కదా అనే ఆర్యోక్తిలాగే టీడీపీ తనంత తానుగా పతనం అవుతాను అని నిశ్చయించుకుంటే కాదనడానికి మనం ఎవరం.